ఇదిగోండి ఫ్రెండ్స్, మాకైతే 3 రోజులు పట్టింది ఇలా ఆడడానికి మినప్పొట్టు ఒడియాలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. అదేంటి ఇలా మినప్పొట్టుతో ఏం చేస్తున్నారని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా. ఈ రోజైతే మనం మినప్పొట్టుతో అయితే ఒడియాలు అయితే చేయబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ముందుగా మినప్పొట్టును అయితే బాగా స్మెల్ అయితే పోయేదాకా 4 సార్లు అయితే మేము కడుక్కొని తీసి పక్కన పెట్టుకున్నాం. 4 కప్పులు అయితే ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాం. 4 కప్పులు మినపొట్టు అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడైతే మేము మినపిండి గట్టిగా అయితే రుబ్బుకొని ఒక కప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఇందులోకి 4 కప్పులకి 1 కప్పు మినపిండి అయితే యాడ్ చేస్తున్నాం. గారెల పిండి కన్నా ఇంకా గట్టిగా ఫ్రెండ్స్, వాటర్ అసలు వేసుకోకుండా అయితే మేము ఆడుకున్నాం. మేమైతే ఇక్కడ పచ్చిమిరకాయలు జీలకర్ర అయితే కచ్చాపచ్చాగా గ్రైండర్లో మిక్సీలో వేసుకొని తీసుకొని ఇందులో వేస్తున్నాం. ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకుందాం. మేమైతే బాగా కలుపుకున్న తర్వాత అయితే ఇలాగైతే వచ్చింది ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ. దీన్ని అయితే మేము డాబా పైన అయితే ఆరబెట్టుకుంటాం. మేమైతే డాబా పైనకి ఎక్కి ఒక చీర అయితే ఆల్చుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దాని మీద అయితే ఇలాగా మెత్తగా బాగా చేసుకొని వేసుకోవాలి వడియాల కింద. మీరు కూడా అయితే ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. ఎలాగో మినప్పొట్టు అంత అవసరం కాదు కదా అలా పాడేసి, కానీ ఇలా వడియాలు వేసుకుంటే మీకైతే హెల్ప్ అవుతుంది. పప్పుచారులో గట్టి తింటాక బాగుంటుంది కదా. ఇలాగైతే మేము మొత్తం వేసుకుంటున్నాం. మిగిలిన తర్వాత అయితే మీకు ఎలా వచ్చాయన్నది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మాకైతే 3 రోజులు పట్టింది ఇలా ఆడడానికి మినప్పొట్టు వడియాలు. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేయబోతున్నాం. నూనె అయితే వేడి చేసుకున్నాం మనం ఇక్కడ. ఇప్పుడు నూనెలో అయితే వీటిని అయితే వేసుకుంటున్నాం. బ్లాక్ కలర్ నుంచి ఇలా బ్రౌన్ కలర్లోకి అయితే మారాలి ఫ్రెండ్స్ ఒడియా. ఇప్పుడైతే అయిపోయింది, మనం దీని అయితే పక్కకు తీసుకుందాం. ఇదైతే కొంచెం చల్లారిన తర్వాత మనం టేస్ట్ అయితే చేస్తాం. ఇప్పుడైతే ఒక మొక్క అయితే టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో. నిజంగా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. పప్పుచారులకు కానీ సాంబార్లకు కానీ అయితే తింటే చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా చేయండి. వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటున్నాను.